ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారంతో పాటు మంచి అలవాట్లు కూడా పాటించాలి. శరీరాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. రోజుకు 2 సార్లు స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరం శుభ్రంగా ఉండడమే కాకుండా మానసిక ఉత్తేజం కూడా ఉంటుంది. అయితే స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో కాస్త ఉప్పు వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉప్పు నీటిలో క్రిములని బయటికి తీసేసే గుణాలున్నాయి కనుక ఉప్పు నీటితో స్నానం చేస్తే శరీరంలోని మలినాలు బయటికి పోతాయట. ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల ముఖం పైన ఉన్న మొటిమలు పోతాయట. ఇంకా ఇలా ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల చర్మం పైన ఉన్న మొటిమలు, ముడతలు పోగొట్టవచ్చంట. రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఇలా స్నానం చేయడం వల్ల చర్మం నిగారంగా మారుతుంది. ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల ఉప్పులో ఉండే గుణాలు ముఖంపై ఉన్న తేమను బంధించి మాయిశ్చరైజర్లా పనిచేస్తాయి. అలాగే కీళ్ళ నొప్పుల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల ఆర్థరైటిస్, అసిడిటీ వంటి సమస్యలు కూడా నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొంచెం నీటిని వేడి చేసి అందులో కొంచెం ఉప్పు వేసి కాళ్ళని అందులో ఉంచితే మడిమ నొప్పి, మడిమలకున్న మలినాలు కూడా పోతాయి. మడిమల పగుళ్ళ నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.